ప్రభు యొక్క బలలో పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము కొన్ని హెచ్చరికలు తీసుకొని మళ్ళీ మనం సరి చేసుకొని యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందటానికి మళ్ళీ మనము సిద్ధపరచుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల వరకు మనము మార్చి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల వరకు మనము మార్చి చదువుకుందాం. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువారికి సహాయాన్ని కోరుకుందాం. ప్రియ ప్రభువా, పాదాలు కొందనాలు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో నేను కూడా ప్రియులు పరిశుద్ధులతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము నాకును అనుగ్రహించినందుకై మీకు వందనాలు. ప్రభువా తండ్రి, నైనా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, మీకు దూరస్తునిగా సాతాను యొక్క చెరలో నేను ఉన్నప్పుడు, ప్రభువా నాయన నా యందు మహాకనికరమును చూపి ప్రభువా నన్ను దర్శించి నైనా మీరు నా జీవితంలో చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యం యొక్క రక్షణకై మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా మహిమ కలిగిన మహారాజు, ప్రభువా మీరు నాకు దేవుడిగా ఉండటానికి ఇష్టపడిన మీ ప్రేమకై మీకెంతో వందనాలు, స్తోత్రాలు. నా జీవితాన్ని మార్చిన దేవుడవు ప్రభువా నాయన మహిమ కలిగిన రాజ్యములో నేను కూడా ఉండున్నట్లుగా ప్రభువా నైనా పరలోక రాజ్య వారసునిగా మీరు నన్ను చేసిన మీ ప్రేమంతటికై మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా కృంగిన సమయాల్లో పైకి లేవనెత్తు దేవుడవు, మొరపెట్టినప్పుడు సమీపముగా ఉండి రక్షించు దేవుడు అని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాను తండ్రి. నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ప్రభువా ఆదరించి బలపరిచి నడిపిస్తున్న మీ ప్రేమ అంతటికై మీకెంతో వందనాలు, స్తోత్రాలు. వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రభువా మీరు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ సమాజంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉన్నాను తండ్రి. మరొకసారి మేమందరము ఏకీభవించి మా మనసులను ఐక్యపరిచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నైనా. మహిమ కలిగిన మహారాజు, మహత్యము కలిగిన గొప్ప దేవుడవు నైనా, మీకు స్తోత్రాలు. మీ మహత్యమును ప్రభువా గ్రహింప శక్యము కానీ మేము ప్రభువా కేవలం ప్రభువా మీరు మా ఎడల చూపిన కృపను ప్రభువా మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సమయంలో ఆరాధనలో భాగంగా మీ బల చుట్టూ చేరి వస్తున్నాం నైనా. మీ కృపను అనుగ్రహించండి, కనికరించండి, సహాయం చేయండి. యోగ్యంగా ప్రభువా మీ బలలో చేయవేయగలిగినట్లుగా, తద్వారా మీ దీవెన ఆశీర్వాదం పొందుకోగలిగినట్లుగా సహాయం చేయండి. అయోగ్యంగా పాలు పొంది శిక్షావిధికి లోనవ్వకుండా సహాయం చేయండి. మీ సన్నిధిని ప్రేమించి దినం రాగలిగిన మీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయం ప్రభువా వారి యొక్క జీవితంలో వ్యర్థంగా పోకుండా నైనా ఈ సమయాన్ని మా అందరి కొరకై మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ మెల్లని స్వరాన్ని, మీ మధురమైన స్వరాన్ని మేము వినగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభువా. వినగలిగిన చెవిని, గ్రహించే మనసును, లోబడే హృదయాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిద్రమత్తు పరధ్యానము నుంచి తప్పించండి. సాతాను సంబంధమైన అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ మీ సంచారాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ప్రభువా మీరు మాకు నిజమైన బోధకులుగా ఉంటుండగా అర్థమయ్యే పరిధిలో మీరు మాకు బోధించండి నాయన. అయ్యా మా యొక్క ఆత్మీయ అక్కర కొలది మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. ప్రభువా నాయన మీ యొక్క దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మీ మాటల్ని అర్థం చేసుకోగలిగే కృపను దయచేయండి ప్రభువా. మీ మాటల్ని విని దానికి లోబడే హృదయమును దయచేయండి ప్రభువా. తద్వారా మీ దీవెన ఆశీర్వాదం సంపూర్ణంగా మేము పొందుకోగలిగినట్లు సహాయం చేయండి. మరొకసారి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల స్థలానికి అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ప్రియమైన వర్లరా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల వరకు మనము చదువుకున్నాము. దేవుడిచ్చిన తలంపును బట్టి ఈ మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. 1-2 చోట్ల పంచుకోవటం జరిగింది. మనష్షే గురించిన తన యొక్క క్యారెక్టర్ స్టడీ లేక మనష్షే యొక్క జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవటానికి ఈరోజు ప్రయత్నము చేద్దాం. నేను దీనికి అనుకున్న ఉద్దేశం లేక దీనికి పెట్టుకున్న హెడ్డింగ్ ఏంటి అని అంటే, నిజమైన పశ్చాత్తాపము తిరిగి మనల్ని సమకూరుస్తుంది అనేది నా ముఖ్యమైన ఆలోచన. నిజమైన పశ్చాత్తాపము సమకూర్పుకి కారణమవుతుంది. మనిషి జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1-9 వచనాల్లో కూడా మనిషి గురించి చెప్పబడుతుందన్నమాట. ఈ 2 భాగాల్లో మనిషి గురించిన వివరణ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మనిషి హిజ్కియా అంటే ముందు అధ్యాయంలో 32వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే హిజ్కియా చనిపోయిన తర్వాత అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను అనే మాట చివరిలో మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా ఎవరు అనేది మనం బాగా ఎరుగుదాము కదండి. హిజ్కియా యొక్క చరిత్ర గనక మనం చూచినట్లయితే ఆయన గొప్ప దైవజనుడిగా, ప్రార్థనాపరుడిగా మనం గమనించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ గనక మనం గమనిస్తే పై అధ్యాయం అంటే 32వ అధ్యాయంలోనే ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ మాటలు మనం చూస్తూ ఉంటాము. ఒక చిన్న ఉదాహరణ, హిజ్కియా రోగి అయి ఉన్నప్పుడు యెషయాని దేవుడు హిజ్కియా దగ్గరికి పంపించి నీ యొక్క కాలం అయిపోయింది, ఇంకా ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది అన్నప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తాడు కదా. ఏమని ప్రార్థిస్తాడంటే, దేవా, యథార్థ హృదయుడినై నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, అది యెషయా గ్రంథంలో మనం ఆ మాటలు చూస్తాం అన్నమాట. దయతో జ్ఞాపకము చేసుకో అనని దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, కన్నీరు విడుస్తూ ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తనకి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తాడు. యెషయా మాట చెప్తాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి మరలా వెనక్కి తిరుగుతాడు. హిజ్కియా గోడ వైపు తిరిగి వెంటనే ప్రార్థన చేస్తాడు. నడిమిశాలలో ఉన్నప్పుడే, అంటే ఆ మిడిల్ హాల్లో, ఇంకా ఇల్లు దాటి బయటికి రాడు యెషయా. ఆ నడిమిశాల్లో ఉన్నప్పుడే దేవుడు తనకు ప్రత్యక్షమై తన వాక్ని పంపించి, నువ్వు యెషయా మళ్ళా వెళ్ళి హిజ్కియాతోటి చెప్పు అంటే, చాలా షార్ట్ పీరియడ్లో తను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తన ఆయుష్ని పొడిగిస్తాడు. అలాంటి ప్రార్థనాపరుడు, యథార్థపరుడు, నీతిమంతుడు అయిన హిజ్కియాకి పుట్టిన కుమారుడు ఎవరండి? మనష్షే. సో మనష్షే యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు తను దైవికమైన భయములో లేక ఆ వాతావరణంలో పెరిగిన వ్యక్తిగా మనము అర్థం చేసుకోవచ్చు. తన తండ్రి యొక్క జీవితాన్ని తను ఎరిగినవాడు, తెలుసుకున్నవాడు. దేవుడు తన పితరుల యొక్క జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేశాడు అనేది ఎరిగిన మనష్షే తను రాజుగా అయిన తరువాత దేవుని యొక్క కార్యాలను చూస్తూ వచ్చినప్పటికీ దేవునికి అయిష్టంగా జీవించటం అనేది మనం ఇక్కడ చూస్తాం. తద్వారా దేవుడు తీసుకొచ్చిన తీర్పు లేక దానివల్ల పొందిన ఫలితం మనం చూస్తాం. మరలా తిరిగి మనిషి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానం ఇవ్వటము అనేది ఇక్కడ మనము చూస్తాం అన్నమాట. సో ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా ఈ భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ యొక్క మనసులు దేవుని వాక్యం మీద మీరు కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్నాను. మరి నాకు సమయం 12:15 ఇచ్చారు. ఎన్ని గంటలకు మీరు ఆరాధన ముగిస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే ఆరాధన వర్తమానం 1:15 దాకా ఉండాలి. ఆ తర్వాత 2 గంటలకి మీరు ఆరాధన ముగించుకుంటారేమో. ఏమండి, 2 గంటలకి మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది, అంతే కదండి? సరే,
అందాక ఉండదులేండి, ఇంకా త్వరగానే మనం ముగించుకుంటాము. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొంత వాతావరణం అననుకూలంగా ఉన్న, ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నా కానీ. అయితే మీ మనస్సులు దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒకటి. రెండవది, ప్రభు బల్ల మన మధ్య ఉన్నది కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బల్ల మనము పాలు పొందాలి. సో ఈ వాక్యం ఎవరి కోసము అని అంటే, ఈ వాక్యం చెప్తున్న నా కోసము, వింటున్న మీకోసం వ్యక్తిగతంగా. సో ఇది నాకు అని నేను ఆలోచించుకుంటే ఆ వాక్యం నా జీవితంలో పనిచేస్తుంది. నా జీవితానికి అవసరమైన మాటలు దేవుడు ఇస్తా ఉన్నప్పుడు దాన్ని అంగీకరిస్తే అది నాకు మేలు, ఆశీర్వాదం. లేకపోతే అంగీకరించకపోతే ఇది నాకు కాదులే, పలానోడికిలే, చెప్పే అన్న సంగతి నాకు తెలుసులే, ఏమండి ఇట్లా అనుకున్నాం అనుకోండి, ఆ మాటలు మన జీవితంలో పని చేయవు కదా, పని చేయవు. వింటాము, వెళ్ళిపోతాము, దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. దాదాపుగా మనం ఇక్కడ 2 గంటలు 3 గంటలు కూర్చుంటున్నాం దేవుని సన్నిధిలో. దేవుని యొక్క స్వరాన్ని మనం విన్నప్పుడు, దేవుని మాటలు మన యొద్దకు వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందిస్తే అది మనకి వ్యక్తిగతంగా, మనకి కుటుంబంగా మనకి ఆశీర్వాదం. అందరం స్పందిస్తే సంఘానికి క్షేమము, ఆశీర్వాదం. లేకపోతే దీనివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు, రావటం వెళ్ళిపోవటమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉంటుండగా, దేవుని మాటలు మనం వింటూ ఉంటుండగా, ప్రభువా నాతో మాట్లాడు, నా అక్కర కొలది నాతో మాట్లాడని ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఏ మాటలైతే మనకి అవసరమో ఆ మాటలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ మనిషిని మాత్రుడిగా నేను నిలబడి మాట్లాడొచ్చేమో, కానీ దేవుని మాటలుగా తీసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనము గమనించినట్లయితే మనిషే ఏలన ఆరంభించినప్పుడు 1వ వచనం చదువుతారండి, చదవండి. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 12 ఏండ్లప్పుడు తను రాజ్యములోనికి వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు ఎంతకాలం పరిపాలన చేశాడు ఏమండి? 40 సంవత్సరాలు కదా, 40 సంవత్సరాలు. సో దావీదు గొప్పోడా, మనిషే గొప్పోడా? ఒక కోణంలో ఆలోచిస్తే ఏమండి, దేవుడే 40 సంవత్సరాలు పరిపాలన కాలం ఇచ్చాడు దావీదుకి, హృదయానుసారుడికి. మనిషికి 55 సంవత్సరాలు పరిపాలన చేసే ఆధిక్యత మనిషికి ఇచ్చాడు. కారణము ఏంటి అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు సంపూర్ణంగా మనం పొందుకోవాలి అంటే వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుని యొక్క మాటలకు విధేయత చూపాలి. ప్రాముఖ్యమైన విషయం ఈరోజు నేను మీ మధ్య ఉంచాలనుకున్న తలంపు ఏంటంటే, నిజమైన పశ్చాత్తాపము అది దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవటానికి కారణము అవుతుంది. దేవుని కనికరాన్ని పొందుకుంటే ఇంకా మనకు అవసరమైంది ఏముంటుందండి? అన్నిటినీ ఆయన మనకి అనుగ్రహిస్తాడు. మన ఈ మధ్య ఒక చోట విన్నాను అన్నమాట, పశ్చాత్తాపం అనేది 3 రకాలుగా ఉంటుందంట. రిపెంటెన్స్ ఒప్పుకోవటం అనేది 3 రకాలుగా ఉంటుంది. పాపం చేసి ఒప్పుకుంటాం కదండి, పాపం చేసి ఒప్పుకుంటాము. ఆ ఒప్పుకోలు ఎలా ఉంటుందంటే, అది నిజమైందైతే మరలా తిరిగి పాపము చేయం. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు కదండి. సో పాపం చేసి ఒప్పుకోవటం అనేది ఒకటి. రెండవది, పాపము చేసి నిజమైన ఒప్పుకోలు ఉండదు, పెదవులతో కూడిన ఒప్పుకోలు, లేక ఒప్పుకున్నట్లుగా అనిపిస్తుంది కానీ అది నిజమైన పశ్చాత్తాపానికి దారి తీయదు. అంటే అది మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, ఒప్పుకుంటాము కానీ దాన్ని విడిచిపెట్టాం, మరలా మన జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది, కనపడతానే ఉంటుంది ఆ యొక్క తిరుగుబాటు స్వభావము లేక పాపము అనేది. అది నిజమైన పశ్చాత్తాపము కాదు.
మూడో రకం ఏంటంటే పాపం చేయకుండానే ఒప్పుకుంటాం. ఇదేం ఒప్పుకోవాలంటారా? ఇదేం పశ్చాత్తాపం అంటారా? పాపం చెయ్యం కానీ ఒప్పుకుంటాం. అది గొప్ప గొప్ప దైవజనులు చేసిన కార్యాలు మనం దేవుని వాక్యంలో చూస్తాం కదండి. ఎజ్రా, నెహెమ్యా కదా, వాళ్ళు పాపం చేయలా కానీ వారి పితరులు చేసిన పాపం, వారి దేశం చేసిన పాపం, వారి ఇతరులు చేసిన పాపాన్ని తమదిగా భావించి, అయ్యా మేము మీ సన్నిధిలో పాపము చేసి దుర్మార్గులమయ్యామని చెప్పేసేసి దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం పశ్చాత్తాపం. అది వారి జీవితానికి, వారి సమాజానికి, వారి యొక్క కుటుంబానికి క్షేమాన్ని తీసుకొని వచ్చింది, దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినము చేసుకుంటే, హృదయాన్ని కఠినం చేసుకుంటే, వాత వేయబడిన మనస్సాక్షికి ఒకవేళ మనం గనక అప్పగించబడినట్లయితే మనం తప్పు చేసినా అది ఒప్పుగానే చెప్తా ఉంటాం, ఒప్పుగానే మాట్లాడతాము. పశ్చాత్తాపం అనేది మన జీవితంలో ఉండదు. అది దేవుని యొక్క ఫేవర్ని, దేవుని కనికరాన్ని మనకి ఏమాత్రము తీసుకొని రాదు. అయితే ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతాం. మరి ముఖ్యంగా కొన్నిసార్లు ఇతరులు చేసిన పాపాన్ని ఒకవేళ మనం చేయకపోవచ్చు, కానీ ఇతరులు చేసిన పాపాన్ని మనదిగా భావించి ఒప్పుకుంటే మనము క్షేమము, ఇతరులు కూడా క్షేమం పొందుతారు. ఎలాగనో చెప్పనా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, కుటుంబం అంతా దాని ఫలితాన్ని అనుభవించరా? డెఫినెట్గా అనుభవిస్తారు కదా. బైబిల్లో ఉంది, ఈనాటికి కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తాన్ని అంటారు, అవునా కదా? ఒక కుమారుడో లేదా ఒక కుమార్తె ఒక పాపంలో పడితే, యవనస్తులైన వారు ఒక పాపంలో పడితే ఎవరిని అంటారండి? వాళ్ళనే అంటారా? ఏం తల్లిదండ్రులండి, ఏం పెంపకం అండి, ఏ తల్లికి అందండి కదా. రకరకాల మాటలు. తప్పు చేసిన తల్లి తప్పు చేసిందా? తండ్రి తప్పు చేశాడా? కాదు కదా. కుటుంబం అంతా అవమానం పాలవుతుంది. తండ్రి తాగి తందనాలాడుతూ ఉంటే, అప్పులు పెరిగిపోయి, ఖర్చులు పెరిగిపోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటే ఎవరిని అంటారు? భార్యని అంటారా? ఏమండి కదా. బిడ్డలు దాని ఫలితాన్ని అనుభవించే పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, కొన్నిసార్లు ఇతరులు చేసిన పాపం దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ మీద నిందలేసి, వారి మీద ఆరోపణలు చేసి, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోవటం అనేది అది భ్రమ, లేక అది సాతానుడు మనకి కలిగించే ఒక భ్రమ. కాబట్టి మనం ఒప్పుకోవాల్సిన వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ మనిషి జీవితాన్ని గురించి కొంత ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం 4 విషయాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనిషి జీవితం, రెండవది కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఫలితం, మూడవది మనిషి పశ్చాత్తాపడటం శ్రమలో ఉన్నప్పుడు, నాలుగవది దేవుని యొక్క స్వభావం. ఈ 4 హెడ్డింగ్స్లో మనం చూసుకొని ముగించుకోవటానికి ప్రయత్నము చేద్దాం. మనిషి 12 ఏళ్ళప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే బాలుడిగా ఉన్నప్పుడు, చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు కనికరించి తనకి సింహాసనాన్ని ఇచ్చాడు. మరి ఎంతకాలం పరిపాలన చేశాడో, ఏ విధంగా పరిపాలన చేశాడో డీటెయిల్డ్గా ఇక్కడ లేదు, కానీ 55 సంవత్సరాలు పరిపాలన చేశాను అన్న మాట మనం ఇక్కడ చూస్తాం. ఈ పరిపాలన కాలంలో జరిగిన సంఘటన ఈ అధ్యాయంలో రికార్డ్ చేయబడింది. తన యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఒక సమయం వచ్చినప్పుడు తను దేవుని విడిచిపెట్టి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అనే మాట మనము చూస్తూ ఉంటాం. చెడు నడత నడిచెను. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 3-6 వచనాల్లో కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా మనము గమనించవచ్చు అన్నమాట. 3వ వచనం చూడండి, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 3వ వచనం. హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను నిలిపి, దేవతా స్తంభములను చేయించి, ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను. నెంబర్ 1, హీ బిల్ట్ అప్ హై ప్లేసెస్ ఫర్ బాల్. బయలుదేవతకి ఉన్నత స్థలములను కట్టించాడు. విగ్రహారాధన వైపు మళ్ళాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాడు.
వాళ్ళ నాన్న ఏమని చేశాడా ఈ పని? ఇతను చేయటానికి అలవాటు చొప్పున వచ్చిందా? లేదే. వాళ్ళ నాన్న పడగొట్టించిన బలిపీఠాలని మరలా తిరిగి కట్టించాడు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. తెలుసు ఇతనికి విగ్రహారాధన దేవుడు అసహించుకునే భయంకరమైన పాపము అనేది. అయినా సరే తను కారణం ఏంటో మనకి ఇక్కడ తెలియదు, కానీ దేని వలన ప్రలోభపడ్డాడో మనకి తెలియదు, కానీ ఏ కోరికలు తనని రేపితే విగ్రహారాధన వైపు మళ్ళాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన పితరుల దేవుణ్ణి విసర్జించి పితరులు నడిచిన ఆ దైవ మార్గాన్ని విడిచిపెట్టి బయలుదేవతకు ఆయన కట్టినట్లుగా హై ప్లేసెస్ని, ఉన్నత స్థలములను కట్టినట్లుగా, బలిపీఠములను కట్టినట్లుగా, ఆకాశ నక్షత్రములను, సృష్టిని పూజించినట్లుగా, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించి కొలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, 6వ వచనం, బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా అంటే నేను మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, తను పాపం చేస్తూ విగ్రహారాధన వైపు మళ్ళీ తన బిడ్డలను కూడా అదే మార్గములో నడిపించాడు. అగ్నిలో గుండా తన కుమారులను దాటించాడు. ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయుచు కన్న పిచాచములతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేశాడు. ఎవరితో ఫ్రెండ్షిప్, ఎవరితో సాంగత్యం, ఎవరితో స్నేహము, ఎవరితో సహవాసము అని అంటే ఎవరితో అండి? దేవుని బిడ్డలతో సహవాసం చేయాల్సిన ఈ వ్యక్తి, దేవునితో సహవాసం చేయాల్సిన ఈ వ్యక్తి దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టి అదిగో కర్ణ పిచాచములతో సోదెగాండ్రతో సాంగత్యము చేశాడు. ముహూర్తాల్ని విచారించుచూ వచ్చాడు. ఈనాడు విశ్వాసుల యొక్క జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు లేవా? ఇలాంటి పరిస్థితులు లేవా? ఆలోచన చేసుకుందాం. ప్రియమైన సోదరుడా, సోదరి, రక్షణ పొందిన మన జీవితాలలో ఇలాంటి వాటికి స్థానము ఇచ్చినట్లయితే ఎవరి దృష్టికి చెడు నడత నడుస్తున్నాం? దేవుని దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించను. భలే వాళ్ళన్నా మేము విగ్రహారాధన ఎప్పుడో మర్చిపోయామన్నా, ఇంట్లో ఉన్న ఇవి పటాలన్నీ తీసేసామన్నా, లేకపోతే ఇట్లాంటివన్నీ చేయట్లేదన్నా. నిజమే, బాహ్యంగా విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ వాటిని వెంబడిస్తున్నావా? ప్రియ విశ్వాసి, ఆలోచన చేసుకో. దేవుని కంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అది మనకి విగ్రహం అవుతుంది. వ్యక్తి అవ్వచ్చు, మా ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే మనం కలిగిన ఆస్తిపాస్తులు అవ్వచ్చు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు విగ్రహం అవుతుంది. దాన్ని ఆరాధిస్తే అది నీకు విగ్రహారాధన అవుతుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొన్ని సమయాల్లో ఈనాటికి విశ్వాసుల యొక్క జీవితాల్లో ఇవి మనం కలిగి ఉంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యకాలంలో నా ఒక యవనస్తుడు చెప్పిన మాట ఏమనంటే, అంటే వాళ్ళ సంఘంలో తను నాకు స్టూడెంట్ కూడా వచ్చి, ఆ అబ్బాయి వేరే సహవాసానికి చెందిన పాస్టర్ కూతురు వివాహం నిశ్చయమైందనమాట. ఓకే, ఈ అబ్బాయి మన సహవాసానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ సేవకుడిని అడిగాడంట, అన్న పెళ్లి చేయన్న అంటే ఇట్లా, అంటే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళారు పెళ్లి చేయమని అడిగితే, అమ్మాయి మన సహవాసం కాదు కాబట్టి నేను చేయను అన్నాడంట. ఓకే, నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ సరే ఆ సేవకుని స్టాండర్డ్స్, తన యొక్క ఆలోచనలు ఏమో ఒకవేళ ఉండొచ్చేమో. కానీ ఈ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గరికి వచ్చి, సార్ నేనేమో ఒక పాస్ట్ కూతుర్ని చేసుకుంటుంటేనేమో అన్న పెళ్లి చేయను అన్నాడు. ఒక అన్న పేరు చెప్పాడు అనమాట. ఆయన ఆ సంఘంలో పెద్ద. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొని వచ్చి
అన్న ఇది మంచి రోజు, ఆ రోజు మా అందరికీ వీలైద్ది, అటోళ్ళకి ఇటోళ్ళకి ఆ రోజు పెళ్లి చేయండి అని అంటే ఆ పెళ్లి చేశాడు మందిరంలో. రైట్? అర్థమైందండి నేను చెప్పిన మాట? ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఏం చూస్తున్నాం? ఏమండి, మరలా దేవుని యొక్క సన్నిధి. ఒకవేళ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, రహస్యమందు చూచే తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వడా? దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటున్నాం, మనం వేటిని అనుసరిస్తున్నాం అనేది జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకోవాలి. మనిషే దేవుడు కనికరించి తనకి సింహాసనాన్ని ఇస్తే, దేవుని యొక్క కార్యాలను ఎరిగిన ఈ మనిషే, గొప్ప దైవజనుడి యొక్క కుమారుడైన ఈ మనిషే ఒక సమయం వచ్చినప్పుడు దేవుని దృష్టికి బహు చెడు నడత నడిచాడు. దేవునికి కోపము పుట్టించాడు. దేవునికి కోపము పుట్టించాడు. ఇది మనిషి యొక్క లైఫ్. నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఒకవేళ ఇలాంటివి మనం చేయకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టికి ఎలాంటి చెడు కార్యాలు మనం జరిగిస్తున్నాం అనేది మనము పరిశీలన చేసుకోవాలి. అది ఎలాంటి పాపమైనా సరే, చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, కానీ పాపం వల్ల వచ్చే ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో చూస్తే పాపం చాలా భయంకరమైనది. అందుకని నేను యవనస్తులకి చెప్పేటప్పుడు ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, డోంట్ ప్లే విత్ సిన్ అండ్ డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆటలాడొద్దు, పాపంతో కూడా ఆటలాడొద్దు. పాపము చాలా భయంకరమైంది. పాపం యొక్క ఫలితం మానవునికి అవమానాన్ని తీసుకొని వస్తుంది. సామెతల గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. పాపము అవమానం తెస్తుంది, పాపము శ్రమను వేదనను మిగులుస్తుంది. రోమీలకు రాసిన పత్రికల మాట మనం చూస్తూ ఉంటాం. పాపము అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. పాపాన్ని విడిచిపెట్టకపోతే, చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే అనారోగ్యం పాలవుతాం. పాపం వలన వచ్చు జీతము మరణం. ఇది రెండవ మరణం. అగ్నిగంధకములతో మండు గుండం, బహుభయంకరమైంది ఇది. అంటే కారణం ఏంటి అని అంటే, ఇంకెప్పటికీ కూడా నీ సృష్టికర్తను కలుసుకోలేవు. పాపంలో ఉండి పాపంలోనే కొనసాగుతూ పాపంలోనే నీ జీవితాన్ని ముగిస్తే నీ అంతం, నీ ఆత్మ యొక్క డెస్టినేషన్ ఎక్కడంటే నిత్య నరకము, అగ్నిగంధకములతో మండుగుండము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ కూర్చున్న వారిలో, ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకుండా, రక్షణ పొందకుండా పాపంలోనే జీవిస్తున్నారా, పాపంలోనే మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారా, దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ ఉన్నారా, పాపం యొక్క ఫలితంను అనుభవించకముందే ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక సార్లు దేవుని యొక్క సువార్తను వినుంటావు. అనేక సార్లు యేసయ్య తన రక్షణ వార్త నీకు వినిపించి ఉంటాడు. ఇంకా పశ్చాత్తాపడకుండా, ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా రహస్య పాపంలో కొనసాగుతూ ఉన్నావా? ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రేమ కలిగిన దేవుడినితో మాట్లాడుతూ ఉంటుండగా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించనని అడుగు. ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఇక్కడ మనిషి జీవితాన్ని మనం చూస్తే, తను పాపం చేశాడు. ఒకటి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలని దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ వచ్చాడు. రెండవది, తన కుటుంబాన్ని కూడా అదే దారిలో నడిపించాడు, బిడ్డల్ని అదే దారిలో నడిపించాడు. అమ్మా వింటున్నారా? నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదు కదా? ఎక్కడ నిద్ర వస్తుందన్నా, మీ కేకలకు మాకు ఎక్కడ వస్తుంది అంటారా? రైట్, కేకలు వేస్తున్నా కానీ నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, తర్వాత మనం గమనించినట్లయితే 33వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఈ ప్రకారము మనిషే యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు, చెప్పాలి మీరు ఆ మాట, చేయుటకు హీ బికేమ్ ద కాజ్. ఇతరులు పాపము చేయటానికి ఇతను కారకుడు అయ్యాడు. యూదావారు
యూదా వారిని మోసపుచ్చిన వాడై దేవుని వైపు నుంచి వారి యొక్క దృష్టిని మళ్ళించిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన ఆధ్యాత్మికమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు చూసారా. ఫస్ట్ తను పాపం చేశాడు, రెండవది కుటుంబంలో వారు పాపం చేయటానికి తను నడిపిస్తూ వచ్చాడు, మూడవది సమాజం పాపం చేయటానికి, సమాజం యెహోవా దృష్టికి చెడు నడత నడవటానికి కారకుడు అయ్యాడు. సో దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ. ప్రియా స్నేహితుడా, సహోదరి, గుర్తుపెట్టుకో, మనం పాపం చేస్తున్నామంటే అది మనతో ఆగిపోదు. దేవుని దృష్టికి చెడు నడత నడుస్తున్నామంటే ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావము ఇతరుల మీద కూడా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మూడవదిగా, మనష్షే యూదావారు పాపం చేయటానికి కారకుడయ్యాడు. నీ జీవితాన్ని గురించి ఆలోచన చేయి. నువ్వు చేసే పాపం, నువ్వు చెప్పే సలహా, నువ్వు నడిచే మార్గం ఇతరులు దేవుని నుంచి దూరం అవటానికి కారణమవుతుందా? ఒకవేళ అలా కారణమైతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నేను కారణమైతే, నేను కారకుడినైతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. దాని ఫలితం మనము అనుభవించాల్సి వస్తుంది. అదే మనం దేవుని వాక్యంలో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక ఆత్మ బలహీనపరచబడటానికి మనం కారణమైతే ఆ పని చేయకుండా ఉండటం మంచిదని పౌలు చెప్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో అనుకుంటాను. మన వలన ఇంకొక బలహీనమైన ఆత్మ బలహీనపరచబడకుండా ఉండటానికి మనం ఆ పని చేయకూడదు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పొచ్చు, అయితే సమయం పరిమితం కాబట్టి నేను దానిలోనికి వెళ్ళటం లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం, నేను బలవంతుడిని, నేను నిలబడతాను అని అనుకుంటాం. కానీ మనల్ని చూసి ఇంకొక బలహీనుడు ఏమవుతాడు కదా, ఆత్మలో బలహీనపడతాడు. దానికి మనం లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. సరే, నేను మళ్ళీ పక్కకి వెళ్ళను. ఇక్కడున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో నా వలన ఇంకొకరు బలహీనపడకూడదు, పాపం చేయటానికి, దేవుని దృష్టికి చెడు నడత నడవటానికి నేను కారణము కాకూడదు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో మనిషి జీవితంలో నుంచి అది మనము చూడవచ్చు అనమాట. ఆ తర్వాత 10వ వచనం చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి వద్దాం. యెహోవా మనుష్యేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి. నాలుగవది ఇది చాలా ప్రాముఖ్యమైంది. నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైంది ఏంటంటే, దేవుడు ఏం చేశాడంటే, ఆయన కనికరము కలిగిన దేవుడు కదా. ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. మహా దయాళుత్వము కలిగిన వాడు ఆయన, కనికరములు కలిగిన వాడు, కృప కలిగిన దేవుడు. అరే వీడేంద్ర ఇట తయారయ్యాడు, నేను ఇంత అవకాశం ఇస్తే ఇలాంటి పనులు చేస్తున్నాడు ఏంది? సరే, వాడు చేసేది కాకుండా ఇంకొకడిని ప్రేరేపించి ఇంకొకళ్ళు పాపం చేయడానికి కారణమవుతున్నాడు ఏంటి అనని కనికరము కలిగిన దేవుడు ఏం చేశాడంటే వర్తమానములు పంపిస్తూ వచ్చాడు. వర్తమానములు అన్నమాట ఉందా? వర్తమానం అని ఉందా? ఏమండి? వర్తమానములు అని ఉంది. దినవృత్తాంతములు 36వ అధ్యాయం, అంటే చివరి అధ్యాయంలో ఇశ్రాయేలీలు వారు చెరకు అప్పగించబడటానికి కారణం చూస్తాం. 15వ వచనం 36వ అధ్యాయం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము వారి మీద, ఆయన జనుల మీదకి వచ్చెను. నేను ఈ మాట ఇదే పుల్పీటి మీద నుంచి దాదాపుగా 4 సార్లు చెప్పినట్టు నాకు గుర్తున్నంత వరకు. ఇంకెక్కువసార్లు చెప్పుంటానేమో, మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. పెద్దవారికి, ఇంతకుముందు ఉన్న వారికి గుర్తుండి ఉంటుందేమో. ఇక్కడి నుంచి ఇదే మాట అనేక సార్లు దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ రోజును కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఏంటి అని అంటే, తన జనుల ఎడల కటాక్షం కలిగిన దేవుడు ఏం చేస్తాడండి? వర్తమానం పంపించాడు, మెసేజ్ పంపించాడు. అరే బాబు, ఇదిగో ఇలా చేస్తున్నారు, ఇలా చేయొద్దు, ఇదిగో ఇలా ఉన్నారు, ఇలా చేయొద్దు. దేవుని యొక్క వాక్కు స్పష్టంగా వారి దగ్గరికి వస్తూ ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రియ సోదరుడా, సోదరి,
ఎన్నిసార్లు దేవుని మాట నీ వద్దకు వచ్చిందో, ఎన్నిసార్లు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ వచ్చాడో, ఎన్నిసార్లు నువ్వు ఈ పాపంలో ఉన్నావు, దీన్ని ఒప్పుకో, విడిచిపెట్టు అని దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడో. వర్తమానం తర్వాత వర్తమానం, వాక్యం తర్వాత వాక్యం, ఉదయం క్వైట్ టైంలో, మౌన ధ్యాన సమయంలో, ఆరాధన సమయంలో, బల సమయంలో, లేదా స్వార్థ కూడికల్లో, లేదా నువ్వు టీవీ ఆన్ చేసి వింటా ఉన్నప్పుడు, లేదా నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్లో వర్తమానాలు వింటా ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుడినితో మాట్లాడుతూ వచ్చాడో. ఒప్పుకొని విడిచిపెట్టావా? ఒప్పుకొని విడిచిపెట్టావా? ప్రియమైన దేవుని బిడ్డ, మనిషి మీదకి దేవుని యొక్క కోపము రావటానికి కారణం ఏంటంటే అతను పాపం చేశాడు. అయితే దేవుడు కనికరం కలిగిన దేవుడు మరలా 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 వర్తమానం పంపిస్తూ వస్తే వారి రెస్పాన్స్ ఏంటంటే వారు చెవి యొగ్గల, చెవి యొగ్గల, చెవి యొగ్గల. వినటానికే ఇష్టపడలే వాళ్ళు. ఇంకా పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక తప్పుని సరి చేసుకోమని చెప్తే దానికి వినటానికి ఇష్టపడలా. అలాంటి చెవులు కలిగిన వారు ఈరోజు ఎంతమందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎవరి గురించి ఆలోచన చేయొద్దు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, స్పష్టంగా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఏడుస్తూ, ఇదిగో నువ్వు ఈ పని చేయొద్దు, ఇది నీకు సంబంధించింది కాదు, ఇలా మాట్లాడొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇది చూడొద్దు అని చెప్తా ఉంటే ఆ మెల్లని స్వరానికి రెస్పాండ్ అవుతున్నావా? వింటున్నావా? వినటానికి ఇష్టపడుతున్నావా? మనిషే యూదావారు చేసిన పని వారు చెవి యొగ్గకపోయేది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 11వ వచనం. కాబట్టి ఎందుకు వారు చేశారు పాపం? ఒకవేళ దేవుని మాటను ఆలకించి పశ్చాత్తాపడితే దేవుడు క్షమించేవాడేమో. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నినివే మహాభయంకరమైన పట్టణం, భయంకరమైన ప్రజలు, కానీ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తాను చేయాలనుకున్న కీడు చేయక మానుకున్నాడండి. అలాంటి దేవుడు మన దేవుడు. కానీ ఇదిగో ఈ మనిషే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి నేర్చుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవునికి అయిష్టంగా మారిపోయాడు. దేవుని దృష్టికి చెడు నడిచాడు. దేవుని మాటను పెడచెవిని పెట్టాడు. చెవి యొగ్గల. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే శత్రువుకి అప్పగించాడు. పాపం వలన వచ్చిన ఫలితం తను అనుభవించాడు. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయిరి. బబులోను రాజ్యానికి తీసుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. కనికరం కలిగిన దేవుడు కదా, విడిచిపెట్టాడు కదా. ఒకవేళ శత్రువుకి అప్పగించేసి ఉంటే ఫినిష్, అప్పుడే చంపేసేయచ్చు కదండి, కదా. శత్రు చెరలో ఉన్నప్పుడు ఎలా ఉండుంటాడో ఆలోచన చేయండి. ఆ రాజు, శత్రురాజు సింహాసనం మీద కూర్చొని పక్కన ఇంకో సింహాసనం వేసి, మనిషే యోధా రాజు, అతను రాజు కాబట్టి సింహాసనం మీద కూర్చోబెట్టండి అని ఉంటాడా? అక్కడే ఉంది, గొలుసులతో బంధించారు. దీనమైన స్థితిలోనికి వచ్చారు కదా. శత్రువుకి సంబంధించిన ఈ మధ్య మనకి ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒక టైంలో అమెరికా ఇద్దరు సైనికులు అదే ఫ్లైట్ కూలిపోతే ఇరాన్ భూభాగంలో పడిపోయారు. ఏమండి, అమెరికా వాళ్ళు ఇరాన్ భూభాగంలోనికి వెళ్ళి అతను ఒక పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నుంచి సిగ్నల్స్ పంపిస్తే సాహసోపేతమైన చర్య జరిపి అతన్ని తీసుకొని వెళ్ళారు. ఇరాన్ సైన్యం కూడా అతని కోసం వాళ్ళు విపరీతంగా గాలించారు. ఎందుకో తెలుసా? వాడిని పట్టుకొని సన్మానం చేయటానికా? కాదు. ఒకవేళ ఇరాన్ చేతికి గనక దొరికితే ఏం చేస్తారు చెప్పండి? ఇంకా మనం ఊహించుకోవచ్చు ఎలాంటి చిత్రహింసలకి గురి చేస్తారు. శత్రువు గనక దొరికాడు అని అంటే ఎంతగా హీన స్థితిలోనికి తీసుకొని వెళ్ళగలరు, అంత హీన స్థితిలోనికి తీసుకొని వెళ్తారు. అలాంటి స్థితిలో ఇప్పుడు ఎవరున్నారు? మనిషే ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం. తను చేసిన పని ఇక్కడ మనం చూద్దాం. ఇది మన ముఖ్యమైన తలంపు. 12వ వచనం. అతడు, ఈ మాటలు గమనించాలి. దయచేసి మీ బైబిల్ తీయండి. 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయం 12. అతడు శ్రమలో
ఉన్నప్పుడు, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, ఆ పదాలు గుర్తించండి, బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొను. ఎప్పుడు తెలుసుకున్నాడు? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన పితరుల దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు. ఇప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. ఎప్పుడు? చెరలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కన్నీటి లోయల గుండా వెళ్తా ఉన్నప్పుడు, వేదన నిస్పృహలో ఉన్నప్పుడు, శత్రు యొక్క చేతికి చిక్కి ఒక బానిసగా ఉన్నప్పుడు, ఎప్పుడు చంపుతాడో తెలియదు శత్రు, అలాంటి చివరి దశలో ఉన్నప్పుడు తన దేవుడు గుర్తుకొచ్చాడు. చిన్నప్పుడు విన్న మాటలు గుర్తుకొచ్చినాయి, సండే స్కూల్లో విన్న మాటలు గుర్తుకొచ్చినాయి, వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి, వాళ్ళ నాన్న జీవితంలో దేవుడు చేసిన కార్యాలు గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు ఏం చేశాడంటే బ్రతిమలాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైన పశ్చాత్తాపం దేవుని యొక్క కనికరానికి కారణము అవుతుంది. మనిషి తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు, మొరలిడాడు కదండి, మొరపెట్టాడు, దేవుని సన్నిధిలో కేకలు వేశాడు, విన్నవించుకున్నాడు. తన విన్నపములు అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. విన్నవించుకున్నాడు. నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఏదైనా శ్రమ నీకు కలిగిందా? కష్టం వచ్చిందా? కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయా? ఉద్యోగంలో, నువ్వు పనిచేసే స్థలములో కొన్ని తట్టుకోలేని పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నావా? సంఘములో శ్రమ, నింద, అవమానం గుండా వెళ్తున్నావా? నీ వారు అనుకున్నవారే, నా వారు అని అనుకున్నవారే వదిలివేసిన సమయాల్లో, హేళన చేసిన సమయాల్లో, ఎగతాళి చేసి నవ్వుకుంటున్న సమయాలలో, మన దీనమైన హీనమైన స్థితిలో జ్ఞాపకం చేసుకో. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ దేవుడు. ఆయన నీ దేవుడు. రాజు అయిన నా దేవా అని ఆరాధిస్తామే, ఆ దేవుడు ఎవరి దేవుడు? నా దేవుడు. ఆ దేవుడు ఎవరి దేవుడు? నీ దేవుడు. ఒకవేళ ఈరోజు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు, చేసిన పాపమును బట్టి శ్రమను అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను, ఆ రిలేషన్షిప్ పోలా. బయలుకి ఉన్నత స్థలాలు కట్టినా, బిడ్డల్ని కొడుకుల్ని అగ్నిలో గుండా దాటించినా, యూదావారు అక్రమంగా ప్రవర్తించడానికి కారకుడైన దేవునితో సంబంధం పోలా. గుర్తుకొచ్చాడు తన దేవుడు. ఇప్పుడు తన శ్రమలో గుర్తుకొచ్చాడు తన దేవుడు. బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం పెట్టుకో, ఈ దేవుడు ఎవరు అని అంటే, ఆ దేవుడు ఎవరండి? ఎవరు ఆ దేవుడు? నా దేవుడు. నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఉద్ధరించేవాడు, ఆయన నన్ను పైకి లేవనెత్తేవాడు. పడిపోయిన సమయములో పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడు? తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొనెను. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేస్తే చాలామంది విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితాలలో ఈ పశ్చాత్తాపం అనేది లేదు. శ్రమ వస్తే, కష్టం వస్తే ఏం దేవుడండి అంటాం, అవునా? మన జీవితాన్ని గురించి ఆలోచించుకునే సమయం మనకు ఉండదు. అందుకనే ఇది చక్కటి సమయం, ప్రభు బల్ల సమయం. మన గురించి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అనేది ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాం, కొన్నిసార్లు దేవుని మీద అలుగుతాం. ఏమండి? అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మనీషేలో ఉన్న ఒక చక్కటి లక్షణం ఏంటంటే, పశ్చాత్తాపం తన జీవితంలో కలిగి ఉన్నాడు. బ్రతిమలాడుకున్నాడు, మొరపెట్టుకున్నాడు, విన్నవించుకున్నాడు.
కాబట్టి దేవుడు మనం ఆరాధనలో చూసినట్లుగా ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. ప్రియ సోదరుడా సోదరి, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చిన మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఎవరి వైపు తిరగాలి అంటే దేవుని వైపు తిరగాలి. ఎవరిని నిందించొద్దు. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఒప్పుకుందాం, తప్పు లేదు, నేనేం తప్పు చేయలా, అయినా నేను కొన్నిసార్లు కొంత శ్రమ గుండా వెళ్తున్నాను. అప్పుడు నేనేం చేయాలి? ఆ శ్రమకి కారణం ఏంటి అనేది ఆలోచించుకుంటే దేవుడు తెలియజేస్తాడు. ఇతరులు తప్పు చేశారా, వారిని నిందించొద్దు, వారి మీద దోషారోపణ చేసి నువ్వు ఎగరొద్దు. ఒప్పుకో, నీ తప్పుగా భావించు. అదే నేను మొదట్లో మీకు జ్ఞాపకం చేశా. ఎజ్రా, నెహెమ్యా వారు తిరిగి ఆ యెరూషలేము కట్టడానికి, తిరిగి పడిపోయిన ఆ ప్రాకారాలు నిలబెట్టడానికి, కాలిపోయిన గుమ్మాల్ని కట్టడానికి తాము ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. ఎవరో చేశారని వదిలిపెట్టలా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుబల దగ్గరకు వస్తున్నప్పుడు ఏదైనా పాపం దేవుడిని జీవితంలో చూపిస్తూ ఉంటే దేవునికి అయిష్టమైంది ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఆయన నీ దేవుడు, నీ చెయ్యి విడిచిపెట్టడు. నీ శ్రమలో నుండి ఆయన నిన్ను తప్పించేవాడు, పడిపోయిన స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తేవాడు. ఆయన కృపగలిగిన దేవుడు. అదే మనం ఇక్కడ చూస్తాం. అండ్ ఇది చూసి ముగించేసేసుకుందాం. నా సమయం ఇంకొక 5 నిమిషాలు ఉంది. 45 నిమిషాల్లో ముగించాలనుకున్నాను, ఇంక 5 మినిట్స్లో ముగించేస్తాను. ఓకే అండి. 13వ వచనం చదువుతారు ఎవరైనా? చెప్పండి. ఇస్ ఇట్ పాసిబుల్? సాధ్యమవుతుందా అది? శత్రురాజు చేతికి చిక్కిన రాజుని మరలా రాజ్యంలోనికి తీసుకొని రావటం వీలవుతుందా? సమస్తము సాధ్యం. ఎవరికి? మన దేవునికి. సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డ, నమ్ము. నా దేవుడు నన్ను ఈ శ్రమలో నుంచి తప్పిస్తాడు. నా దేవుడు ఈ అక్కర తీరుస్తాడు. నా దేవుడు నా కన్నీటిని తుడిచివేస్తాడు. నా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు. సాతానుడు నన్ను అణిచివేసిన మరలా తిరిగి విశ్వాసంలో నా దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. నమ్ము, విశ్వసించు. గాడ్ కెన్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో అద్భుతాల్ని చేయగలడు. దేవుని యొక్క స్వభావం ఏంటంటే బైబిల్ అంతట్లో కూడా మీరు చూస్తే ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో సాగిలపడి తమని తాము తగ్గించుకొని ఆయన వైపు తిరుగుతారో వారి ప్రార్థనలు ఆలకించి ఆయన సమాధానము ఇచ్చేవాడు. మనం 145వ కీర్తనల ఆరాధనలో చూసాం. ఇవన్నీ కూడా వస్తాయి కదండి, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిజముగా తనకు మొరపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉంటాడు, వారిని రక్షిస్తాడు అన్నమాట క్రింది వచనంలో మనం చూస్తూ ఉంటాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. 7వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దయచేసి బైబిల్ తీయండి. చివరి మాటగా ఇది చదువుకొని మనం ముగించుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన వైపు తిరిగి ఆయన వెదకి మన చెడు మార్గాల్ని, ఇదే నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టడం. చెడు మార్గాల్ని విడిచిపెట్టకుండా ఒప్పుకొని ప్రభువా క్షమించయ్యా అంటే మరలా తిరిగి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు అనుకున్నారా? నీకు నీ దేవునికి మధ్య ఏమొస్తుంది? అడ్డం పాపం వస్తుంది. విడిచిపెట్టు. అది ఎలాంటి పాపమైనా సరే. ఓ యవనస్తురాలా, నీ జీవితంలో ఉన్న రహస్య పాపాలను విడిచిపెట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సోదరుడా సోదరి, రహస్య పాపాలు ఇతరులకు తెలియవు అని అనుకుంటున్నావా? ఒక దినాన అవి బయటకు వస్తాయి సుమా. వదిలిపెట్టు. చెడుతనమును చెడు మార్గాలను విడిచిన ఎడల, ఇది కండిషన్ అండి,
కండిషన్. విడిస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును, వారి దేశమును స్వస్థపరచుదును. మనిషి ఆ పని చేశాడండి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తనని మరలా తిరిగి యెరూషలేములోనికి, అతని రాజ్యములోనికి తీసుకొని వచ్చాడు. మరలా రాజుగా చేశాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎందుకో తెలుసా? ఈ మాటతో నేను ముగిస్తున్నాను. ఎందుకు చేశాడు తెలుసా దేవుడు? 13వ వచనం చివరి భాగం. తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొను. వాళ్ళకి వీళ్ళకి మొక్కాడు, బలులు అర్పించాడు. కానీ ఎవరు దేవుడు అనేది రుజువైంది. ఇంకా అక్కడి నుంచి వెనుక తిరగల, ఆ దేవుణ్ణి అనుసరించాడు. ప్రియమైన సోదరుడా సోదరి, ఆయన దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఆయన్నే వెంబడించాలి, ఆయన మార్గాల్లో మనము జీవించాలి. అప్పుడు కోల్పోయిన వాటన్నిటిని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కోల్పోయింది రాజ్యం దేవుడిచ్చాడో ఇవ్వలేదా? మనిషికి ఇచ్చాడు. అలానే నీ యొక్క అవిధేయతను బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, చెవి యొగ్గక విననొల్లని పరిస్థితుల్లో ఉన్నదాన్ని బట్టి వేటినైతే కోల్పోయావో, వేటినైతే నువ్వు పోగొట్టుకున్నావో వాటన్నిటినీ ఆయన మరలా నీకు తిరిగి ఇచ్చే దేవుడు, ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. అసాధ్యమైంది ఏదీ లేదు ఆయనకు. అయితే రా ప్రభు దగ్గరికి, పశ్చాత్తాపడు, ఆయనే దేవుడని తెలుసుకో, ఆయన్ని వెంబడించు, నీ జీవితంలో గొప్ప కార్యాలని చూస్తావు. రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకాళ్ళ మీదకి రండి, మోకరించగలిగిన వారందరూ. లేకపోతే అలానే కూర్చున్న ప్రభు యొక్క సన్నిధిలో శిరస్సులు వంచి మౌనంగా మనల్ని మనం తగ్గించుకొని ఒక్కసారి మన జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుందాం. అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. అనేక పర్యాయాలు వర్తమానాల్ని పంపిస్తూ వచ్చాడు. వింటున్నావా? అదేదో నాకు తెలియదు, వ్యక్తిగతంగా నీకు తెలుసు. దేవుణ్ణి దుఃఖపెట్టేది, దేవునికి కోపాన్ని రేపేది, దేవుని యొక్క దృష్టిలో చెడు నడత నడుస్తూ, ఒకవేళ అది ఏదైనా సరే నీ జీవితంలో ఉంటే, ప్రభువా మనిషి వలె నేను పెడచెవిని పెట్టానయ్యా, నేను పాపం చేసిందే కాకుండా ఇతరులు పాపం చేయటానికి కారణమయ్యాను, నా బిడ్డలు పాపం చేయడానికి కారణమయ్యాను, నా భర్త పాపం చేయడానికి కారణమయ్యాను, నా భార్య పాపం చేయడానికి కారణమయ్యాను, లేకపోతే నా బంధువులు, నా తోటివారు, వారు మిమ్మల్ని విడిచిపెట్టడానికి కారణమయ్యాను, నన్ను క్షమించు. నా నోటి మాటల వలన, నా క్రియల వలన అనేకులకు అభ్యంతరకరంగా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. అడుగుదాం ప్రభుని. అది ఏదైనా సరే దేవుడు ఏదైనా, అది చిన్న పాపం అవ్వచ్చు, పెద్ద పాపం అవ్వచ్చు, ప్రభు నీకు చూపిస్తూ ఉంటే, నీతో మాట్లాడుతూ ఉంటే క్షమించమని నన్ను అడుగు. విగ్రహ సంబంధమైనది ఏది కూడా మన జీవితాలలో ఉండటానికి అవకాశం లేదు. మన స్నేహాలు, మన సహవాసం ఎవరితో? విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడా? మనం తీసుకునే ఆలోచనలు ఎవరి నుంచి తీసుకుంటున్నాం? ప్రభువైన దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకో, పశ్చాత్తాపడు, విడిచిపెట్టు. నిజమైన పశ్చాత్తాపం కోల్పోయిన వాటన్నిటిని సమకూర్చుకోవటానికి దారితీస్తుంది. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయినా, ఇప్పటికే చాలా దూరం వచ్చేసావు మనిషి వలె, అయినా బైబిల్లో చెప్పబడిన మాట, మనిషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, మన దేవుడే ఆయన,
నా దేవుడే, నీ దేవుడే ఆయన. నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు, నీకు సహాయం చేయగలిగిన వాడు. ప్రభు సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు పాపాలని, మొరపెట్టుకో. ఏదైనా అక్కర అవసరం ఉందా, శ్రమలో ఉన్నావా, ఆ శ్రమలో నుంచి నిన్ను తప్పించగలిగిన దేవుడు ఆయన. ప్రార్థన చేసుకో. చక్కటి సమయం ఇది. ఆత్మస్వరూపిగా దేవుడు మన మధ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. పెడచెవిని పెట్టమాక, చెవి ఒక్కకుండా ఉన్నట్లుగా వారు ఉన్నట్లుగా ఉండొద్దు. సెన్సిటివ్నెస్ కలిగి ఉండు, సున్నితత్వం కలిగి ఉండు. ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మంచి దేవుడు, ఆయన అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి.